Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Hyderabad IAS Academy. సో గైస్ యూపీఎస్సి ప్రిలిమ్స్ దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ బిగినింగ్ సీరియస్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఏ ఇయర్ అయితే అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫస్ట్ 5 మంత్స్ యూపీఎస్సి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి చాలా చాలా వెరీ క్రూషియల్ టైం. సో ఈ టైంలో స్టూడెంట్స్ చాలా పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్నట్లు సో లైక్ ఎలిమినేషన్స్ అని చెప్పి లేకపోతే కీవర్డ్స్ని బేస్ చేసుకొని ఎన్సీఆర్టీస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ వీడియోలో స్పెషల్గా యూపీఎస్సి ప్రిలిమ్స్ యూజువల్గా ఎగ్జామ్ కంటే ముందు కొన్ని టెక్నిక్స్ విన్నా కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో దిస్ ఇస్ ద వెరీ బెస్ట్ టైం. అసలు ప్రిలిమ్స్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మంచిది, సో లేకపోతే దానికి ఇంకేదైనా టెక్నిక్ యూజ్ చేయాలా? యూజువల్‌గా ఏమవుతుందంటే కొంతమంది సో ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇవేం వర్కౌట్ కావు, కంటెంట్ మాత్రమే వర్కౌట్ అవుతది అనుకునే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వాళ్ళకు కంటెంట్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాళ్ళకు కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఎగ్జామ్‌లో ఉన్న పానిక్ మోడో వాటెవర్ ద సిట్యుయేషన్ వాళ్ళకి ఆన్సర్ తెలిసినప్పటికీ కూడా అక్యురేట్‌గా తెలుసు అనుకున్న రాంగ్ అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. సో వాటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో ఈ ప్రిలిమ్స్ 2026లో ఎక్కువ మార్కులు రావడానికి ఎన్ని అటెంప్ట్ చేస్తే మంచిది, అసలు క్వెషన్‌ని ఇప్పటి నుంచే ఎలాంటి వేలో ప్రాక్టీస్ చేస్తే బావుంటుంది అనేటివి ఈ వీడియోలో చాలా క్లియర్‌గా డిస్కస్ చేయబోతున్నాను. ఓకే. అండ్ ఐయామ్ టెల్లింగ్ యూ ఇలాంటి వీడియోస్ అంతకు ముందు కూడా చాలా సార్లు చేశాను. ఎగ్జామ్ కంటే కొద్ది రోజుల ముందు. చాలా మందికి ఇది బెనిఫిషియల్ అనిపించినా కూడా దాన్ని రియల్ టైమ్‌లో ప్రాక్టీస్‌లో పెట్టకపోవడం వల్ల కూడా లో మార్క్స్ వచ్చిన సందర్భాలున్నాయి. సో ఈ వీడియోలో నిజంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 జనరల్ స్టడీస్‌లో ఎన్ని మార్క్స్ అంటే ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేస్తే మంచిది? సో ఎక్కువ కట్ ఆఫ్ ఎంత కనీసం ఎంత టార్గెట్ పెట్టుకొని ఇన్ని మార్కులు వచ్చే విధంగా మనం ముందుకు సాగాలి అనేది చాలా చాలా క్లియర్‌గా చెప్తాను. కానీ వీడియో వినడానికి ఫస్ట్ మీకు ఓపిక ఉండాలి. అండ్ వీడియో విన్న తర్వాత నేను చెప్తున్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, నేను చెప్తున్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రాక్టీస్ చేయడానికి ఇంకంతకంటే ఎక్కువ ఓపిక ఉండాలి. సో చాలామంది చెప్తుంటారు, ఈ సివిల్ సర్వీసెస్‌ని క్రాక్ చేయడానికి డెడికేషన్, డిటర్మినేషన్స్ లేకపోతే ఇవన్నీ చెప్తూ ఉంటారు కన్సిస్టెన్సీ. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఓపిక. పేషెన్స్ ఈస్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ క్రాకింగ్ దిస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. సో లెట్ us గో టు ద వీడియో. సో గైస్, యాస్ ఐ ఆల్వేస్ టెల్ యూ, ప్రిలిమ్స్‌లో ఎన్ని క్వెషన్స్ రాయాలి అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు బేసికల్‌గా ఐల్ జస్ట్ టెల్ యూ. సో యూజువల్‌గా ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి అనేది ఇట్స్ ఎ హైపోథెటికల్ క్వెషన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జామ్ కంటే ముందే ప్రీ డిటర్మైన్డ్‌గా మన బ్రెయిన్‌ని ట్యూన్ చేసుకోవాలి. సో ఇదిగో నేను ఇన్ని క్వెషన్సే అటెంప్ట్ చేస్తాను. నేను సో అండ్ సో నంబర్ కైండ్ ఆఫ్ టెక్నిక్‌ని యూజ్ చేస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ కంటే ముందు మీకొక స్థిరమైన ఏమంటారు ఒక ప్యాటర్న్ లేకపోయేసరికి మీరు ఎవరు చెప్పిందల్లా కూడా అది నిజమేమో, ఇది నిజమేమో అనుకోని అన్నీ ఫాలో అయిపోయి ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎప్పుడు ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలన్నా దిస్ ఈస్ ద టైమ్. ఈ జనవరి, ఫిబ్రవరిలోనే టెస్ట్స్ రాస్తూ మీకు తనిపించిన, మీకు తోచిన డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ మీకు ఏది సూటబులా, ఏది సూటబుల్ కాదా అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే ఈ యూపీఎస్‌సి ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు సో అగైన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 97.5% of the students gets eliminated in this prelims stage only. సో ప్రతిసారి చెప్పినట్టే చాలామంది ప్రిలిమ్స్ ఈజీ, మెయిన్స్ కష్టం అనుకుంటారు. కానీ రియల్‌గా చూడాలంటే అంటే 100% మందిలో 97.5% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలిమినేట్ అవుతోంది ప్రిలిమ్స్‌లో. ఇది చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తారు. ఇంతమంది ఎలిమినేట్ అవుతున్నారంటే హౌ టిపికల్. దీన్ని చెప్పాలంటే టిపికల్ అని చెప్పడానికి లేదు. బట్ ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ అనలైటికల్. అదొక లాజికల్ థింగ్‌తో కనెక్ట్ అయ్యింది. సో దీన్ని ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా మనం వెనకబడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి మెయిన్స్ అద్భుతంగా రాసే స్కిల్ ఉన్న ప్రిలిమ్స్ మిస్ అవ్వడం, ప్రిలిమ్స్‌ని అండర్ ఎస్టిమేట్ చేయడం, ప్రిలిమ్స్‌ని ఓవర్ ఎస్టిమేట్ చేయడం వల్ల కూడా ఫెయిల్ అయిన సందర్భాలున్నాయి. సో ద ఫస్ట్ థింగ్, ప్రిలిమ్స్ ఈజీయే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ప్రిలిమ్స్‌ని కొంచెం ఇగ్నోర్ చేయకండి. సో ప్రిలిమ్స్ అన్నిటికంటే చాలా చాలా క్రూషియల్. మొదటి మెట్టు మన సివిల్ సర్వీసెస్ ప్రయాణంలో విజయం సాధించడానికి మొదటి మెట్టు ప్రిలిమ్స్. మనం ఎప్పుడు సెకండ్ మెట్టు, థర్డ్ మెట్టు అంటే ఈ మెయిన్స్, ఇంటర్వ్యూ వీటిని ఆలోచిస్తాం. ఈ సెకండ్, థర్డ్ స్టెప్ కంటే ముందు అక్కడికి చేరుకోవాలంటే ఫస్ట్ ఈ మొదటి అడుగు వేస్తేనే నువ్వు రెండో అడుగుకి వెళ్తావు.
అసలు మొదటి అడుగు గురించి ఆలోచించకుండా డైరెక్ట్‌గా సెకండ్ స్టెప్ గురించే ఆలోచించి చాలామంది ఈ పోటీలో వెనుకబడిపోతుంటారు. అందుకే నేను చెప్తుంటాను 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అనుభవంతో ఎలా ప్రిలిమ్స్‌ని మనం టాకిల్ చేస్తే బావుంటుంది అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా చెప్తాను. సో ప్రిలిమ్స్. సో 97.5% ఆఫ్ ద మెంబర్స్ ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి ప్రిలిమ్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అవుతే మెయిన్స్‌లో ఇక్కడితో పోల్చితే తక్కువ కాంపిటీషనే ఉంటది. సో ప్రిలిమ్స్‌లో మనం చేయాల్సిందేంటి? యూజువల్‌గా ఏమవుతుందంటే స్టూడెంట్ ఫర్ సపోజ్ ఒక క్వెషన్ అటెంప్ట్ చేస్తున్నాడనుకోండి. స్టూడెంట్‌కి ఉండే కామన్ మైండ్ సెట్ ఏంటంటే ఒక క్వెషన్ అటెంప్ట్ చేసినప్పుడు ఆ క్వెషన్‌లో మీకు ఆ క్వెషన్‌కి పర్టిక్యులర్‌గా ఆన్సర్ తెలియకపోయినా ఆ క్వెషన్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ కీవర్డ్ మీకు తెలిసిపోయేసరికి కొంచెం ఆలోచిస్తే ఆ క్వెషన్‌కి ఆన్సర్ వస్తదేమోనన్న ఆలోచనతో ఈ క్వెషన్ మీకు తెలియకపోయినా సరే కొన్ని సందర్భాల్లో మీకు కీవర్డ్ కూడా తెలీదు. ఏదో తెలిసినట్టు ఏదో ఫెమిలియారిటీ ఉన్నట్టు ఉంటది. ఇలా తెలియని క్వెషన్ పైన ఒక స్టూడెంట్ యావరేజ్‌గా ఒక 1-2 మినిట్స్ స్పెండ్ చేస్తాడు. యూజువల్‌గా రియల్ ప్రాక్టీస్‌లో 1-2 మినిట్స్ స్పెండ్ చేసి ఈ క్వెషన్ కొంచెం టైం పెడితే వచ్చేలాగుంది. సో, కాబట్టి ఆల్రెడీ 2 మినిట్స్ స్పెండ్ చేశాడు. ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే వస్తది. కాబట్టి మొత్తం అటెంప్ట్ చేసిన తర్వాత సెకండ్ రౌండ్‌లో ఈ క్వెషన్‌ని మళ్ళీ చూద్దాము అని అనుకుంటారు. సరే, ఒక్క క్వెషన్ దగ్గర 1-2 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. ఇలా ప్రతి క్వెషన్ అంటే దాదాపుగా ఒక 10, 20 క్వెషన్స్‌కి నువ్వు ఇలాగే చేసావనుకోండి. ఇప్పుడు ఈ క్వెషన్ దగ్గర తెలియని క్వెషన్ పైన నువ్వు పెట్టిన 1-2 మినిట్స్ టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇన్వెస్ట్ చేసిన 1-2 మినిట్స్ వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ లాస్ట్‌కొచ్చి ఇదే క్వెషన్ పైన మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ 2 మినిట్స్ ఏదో ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఈ టైం అనేది సేవ్ అవుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఇలాగే 100 క్వెషన్స్‌లో ఒక 20 క్వెషన్స్ మీకు తెలియకపోయినా తీక్షణంగా అలాగే క్వెషన్స్‌ని చూసి మనకి ఏదైనా తెలుస్తదేమో అని చెప్పి ప్రతి క్వెషన్ పైన యావరేజ్‌గా ఒక 1 మినిట్ స్పెండ్ చేసి ఇది మనకు తెలీదు. దీన్ని సెకండ్ రౌండ్‌లో మళ్ళీ వద్దాము అనుకున్నప్పుడల్లా 20 క్వెషన్స్ ఏసుకున్నా యూ ఆర్ గోయింగ్ టు వేస్ట్ 20 మినిట్స్. సో, ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మనకున్న ఆ కొద్దిపాటి టైమ్‌లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి నేను చెప్తున్న టెక్నిక్ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 స్టేజెస్ అంటే 3 స్టేజెస్ అని చెప్తున్నాను. లేదా యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వెషన్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని 3 సార్లు ప్రతి క్వెషన్‌ని కూడా ఆల్‌మోస్ట్ ఆ 100 క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మనకిచ్చిన పర్టిక్యులర్ టైమ్‌లో ఈ 100 క్వెషన్స్‌ని అట్‌లీస్ట్ 3 టైమ్స్ చదవాలి. సార్ అలా ఎలా పాసిబుల్ అవుతది అనుకోకండి. ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటినుంచే ఈ 3 టైమ్స్ క్వెషన్ పేపర్ మొత్తం చదవగలిగే అలవాటు నేర్చుకుంటే ఆబ్వియస్‌గా ఒక 5-10 మార్కులు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. సో, అది 3 స్టేజెస్. సో, నెక్స్ట్ ఈ 3 స్టేజెస్‌లో నువ్వు ప్రతి క్వెషన్‌ని చూడండి. ఈ వీడియో చూసినంత సేపు బావుంది. ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు. రేపు నెక్స్ట్ ఎగ్జామ్, ఆ నెక్స్ట్ ఎగ్జామ్ అనుకుంటూ ప్రోక్రాస్టినేషన్‌లో ఉంటూ ఎప్పటికీ దీన్ని సాధ్యం చేసుకోరు. అలాంటి వాళ్ళు వీడియో చూడకండి. అవసరం లేదు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. అంటే మీ టైం వేస్ట్ అవుతదని. సో, వీడియో చూసిన వాళ్ళకు నచ్చితే ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ రాబోయే టెస్ట్‌లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని మీకు మీరు ఒక ప్రామిస్ చేసుకొని దెన్ గో ఫార్వర్డ్. ఇది ఒక కాన్సెప్ట్ కాదు. ఇది మీరు చెప్పాలంటే ఒక స్టాక్ మార్కెట్‌లో రిస్క్ లాంటిది. కానీ ఈ ఒక కాలిక్యులేటెడ్ రిస్క్ ఇది. ఇది చేస్తే ఖచ్చితంగా క్వెషన్స్ ఎక్కువ రావడానికి, మార్కులు ఎక్కువ రావడానికి ప్రిలిమ్స్‌లో ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నేను ట్రై చేశాను. నాకు వర్కౌట్ అయింది. మీకు కూడా వర్కౌట్ అవుతది అన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాను. సో, ఫస్ట్ స్టేజ్. సో, జనరల్‌గా ప్రిలిమ్స్ పేపర్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో ఉంటది. ఇక్కడి నుంచి మీరు అలవాటు చేసుకోండి. మీకు తెలిసిన ఫస్ట్ క్వెషన్, సెకండ్ క్వెషన్, థర్డ్ క్వెషన్, ఫోర్త్ క్వెషన్ ఏదైనా మీకు తెలియని క్వెషన్స్ వస్తే మీకు మీరు మీ ఎమోషన్స్‌ని, మీ భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోండి. సో, ట్రై టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అంటే నాకు తెలియని క్వెషన్స్ వస్తున్నాయి. నాకు ఈ ఎగ్జామ్ మిస్ అయిపోతది. ఫస్ట్ 10 క్వెషన్‌లు తెలియకపోయినా ట్రై టు బి బ్యాలెన్స్డ్. నెక్స్ట్ చూడబోయే క్వెషన్స్ ఖచ్చితంగా వస్తాయి. మీకు కష్టంగా అనిపించిందంటే అందరికీ కష్టంగా అనిపిస్తది. కానీ ఎగ్జామ్ టైమ్‌లో ఒక క్వెషన్ కష్టంగా అనిపించేసరికి నాకే ఈ 10 క్వెషన్‌లు తెలియలేవు. మిగతా వాళ్ళందరూ చక్కగా రాస్తున్నారేమో, అయిపోయింది. నేను ఈ రేస్‌లో నుంచి వెళ్ళిపోతున్నాను అని మీకు మీరు మీ బ్రెయిన్‌కి సిగ్నల్ ఇచ్చుకుంటారు. అప్పుడు ఆబ్వియస్‌గా మీరు పోటీలో వెనకబడతారు. పేపర్ రాసేటప్పుడు ఫస్ట్ క్వెషన్ నుంచి లాస్ట్ క్వెషన్ వరకు ప్రతిసారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని అదుపులో పెట్టుకొని ఎక్కడా మిస్ అవ్వకుండా నేను కొడతాను, ఈ ప్రిలిమ్స్ అవుతది అనుకున్నట్లుగానే ముందుకెళ్ళాలి.
నేనేమంటానంటే ప్రిలిమ్స్ ఎంత నాలెడ్జ్‌కి సంబంధించిన పాయింటో, అదే ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్స్‌కి సంబంధించిన పాయింట్ కూడా. సో, ఎగ్జామిన్‌లో ప్రతిసారి సింపుల్ క్వెషన్స్ ఉంటాయి, మీడియం క్వెషన్స్ ఉంటాయి, టిపికల్ క్వెషన్స్ ఉంటాయి. ఈ సింపుల్ అండ్ మీడియం క్వెషన్స్‌ని మనం అడ్రెస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం. సో, కాబట్టి ఒక తెలివిగా సైంటిఫిక్ వేలో ముందుకెళ్తే ఛాన్సెస్ ఆర్ ప్లెంటీ టు క్వాలిఫై ప్రిలిమ్స్. సో, ఇది ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్‌లో ఫస్ట్ క్వెషన్ చూస్తారు. ఇక్కడ ఏంటంటే 100 క్వెషన్స్‌లో ఓన్లీ నోన్ ఆన్సర్స్, ఖచ్చితంగా ఓన్లీ నోన్ ఆన్సర్స్ లేకపోతే నోన్ క్వెషన్స్‌కి మాత్రమే ఆన్సర్ చేయండి. మీరు ఫర్ సపోజ్ ఫస్ట్ క్వెషన్ చూస్తారు. ఇఫ్ యూ గో ఫర్ ద ఫస్ట్ క్వెషన్, మీకు తెలీదు. క్వెషన్ మొత్తం చూసారు. పక్కాగా మీ మనసుకు తెలుసు. దీనికి క్వెషన్ నాకు తెలీదు. ఇమ్మీడియేట్‌గా గో ఫర్ ద సెకండ్. సెకండ్ క్వెషన్ కూడా చూసారు. మీకు కీవర్డ్ తెలుస్తది. అయినా కానీ మీకు ఆన్సర్ పక్కాగా తెలుస్తదా లేదా? మీకు తెలీదు. ఇమ్మీడియేట్‌గా గో ఫర్ ద సెకండ్. ఇలా ఓన్లీ ఈచ్ క్వెషన్‌కి యావరేజ్‌గా ఒక 5-10 సెకండ్స్, అంటే మీరు డెసిషన్ తీసుకోవడానికి క్వెషన్ చదివిన తర్వాత 5-10 సెకండ్లలో నాకు ఈ క్వెషన్‌కి పర్ఫెక్ట్ ఆన్సర్ తెలుసా? తెలీదా? సో, అక్కడ డిసైడ్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా తెలియకపోతే, సో, అంటే కొంచెం ఆలోచిస్తే వస్తది అనుకున్నప్పుడు ఇక్కడ ఆ పర్టిక్యులర్ క్వెషన్ దగ్గర ఐ విల్ గో ఫర్ ద సెకండ్ రౌండ్ అని చెప్పి రాసుకోండి. ఆ క్వెషన్ దగ్గర. అసలు మొత్తానికి తెలీదు. సో, ఖచ్చితంగా అంటే కొంచెం కెపాసిటీ పెట్టినా కూడా తెలీదు అనిపిస్తే అదే క్వెషన్‌కి పక్కన రైట్ ఇట్ యాస్ ఐ విల్ సీ థిస్ క్వెషన్ ఇన్ ద థర్డ్ రౌండ్ అని చెప్పి రాసుకోండి. ఈ క్వెషన్ సెకండ్ రౌండ్‌లో పెట్టాలా? థర్డ్ రౌండ్‌లో పెట్టాలా? ఇది మీకు తెలుసా? తెలీదా? ఇదంతా డిస్కస్ చేయడానికి మీ దగ్గర 5-2 సెకండ్స్ టైమ్ ఉండాలి. సో, క్వెషన్ చదువుతారు. 5-10 సెకండ్స్‌లో డిసైడ్ అవుతారు. మీకు క్వెషన్ తెలుసా? తెలీదా? నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్. ఇలాగా ఓన్లీ ఫస్ట్ రౌండ్‌లో ఓన్లీ నోన్ క్వెషన్స్‌కి మాత్రమే ఆన్సర్స్ పెట్టండి. 100 క్వెషన్స్ చదువుతారు. ఈ 100 క్వెషన్స్‌లో మేబీ సో, మీకు 30 క్వెషన్స్ మాత్రమే పక్కాగా తెలిసుంటుంది. ఇన్‌ఫాక్ట్ 30 క్వెషన్స్ తెలిసినా మీరు చాలా చాలా అద్భుతంగా చదివినట్టు అర్థం. సో, కొన్నిసార్లు 20 క్వెషన్స్ మాత్రమే ఉంటాయి పక్కాగా తెలిసినవి. కొన్ని సందర్భాల్లో 35 కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 15 కూడా ఉంటాయి. అయినా కానీ సో, డు నాట్ గెట్ డీమోటివేటెడ్. అంటే 100 క్వెషన్స్‌లో మీకు పక్కాగా యావరేజ్‌గా ఒక 20 క్వెషన్స్ మాత్రమే తెలిసిందనుకోండి. ఫస్ట్ రౌండ్‌లో ఈ 20 క్వెషన్స్ మాత్రమే ఆన్సర్ చేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ రౌండ్. మళ్ళీ దీన్ని ఎలా అనలైజ్ చేసుకోవాలో చెప్తాను. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ఫస్ట్. సో, ఓన్లీ 100% నోన్ ఆన్సర్సే. ఈ ఫస్ట్ రౌండ్‌లో 100 క్వెషన్స్‌లో మీరు ప్రతి క్వెషన్ దగ్గర అది సెకండ్ రౌండా? థర్డ్ రౌండా? ఆల్రెడీ మీరు ఒక సిగ్నల్, ఒక సైన్ రాసేసుకుంటారు పేపర్‌లోనే. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. దెన్ ఆఫ్టర్ దిస్, దెన్ గో ఫర్ ద సెకండ్ స్టేజ్. సో, మీరు క్వెషన్ పేపర్‌లో సెకండ్ స్టేజ్, దీన్ని నేనేమంటున్నానంటే సెకండ్ రీడింగ్. జనరల్‌గా పాలిటీలో ఆర్డినరీ బిల్‌ని పాస్ చేసేటప్పుడు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అంటుంటాం కదా! సో, ఇక్కడ కూడా ఐ కెన్ కాల్ గోయింగ్ త్రూ ద క్వెషన్ పేపర్ ఫర్ ద సెకండ్ రీడింగ్. రెండోసారి చదువుతున్నారు. మీరు ఇంతకు ముందు ఏదైతే సెకండ్ అని చెప్పి హింట్ పెట్టుకున్నారో, సింబల్ పెట్టుకున్నారో అలాగా ఇప్పుడు ఆ సెకండ్ రాసిన ప్రతి క్వెషన్‌ని చూడండి. ఈ థింగ్స్‌లో ఏమవుతుందంటే ఈ సెకండ్ స్టేజ్ ఎలాంటి క్వెషన్స్‌ని నేను చెప్తూ ఉంటానంటే, ఎక్కడైతే 2 ఆప్షన్స్, వేరెవర్ యూ ఆర్ గోయింగ్ టు ఎలిమినేట్ 2 ఆప్షన్స్. సో, ఎక్కడైతే మీరు 2 ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేయగలుగుతారో దాన్ని నేను సెకండ్ రీడింగ్ అంటాను. ఫర్ సపోజ్ జనరల్‌గా యావరేజ్‌గా 1, 2, 3లో ఫస్ట్ రీడింగ్‌లో ఒక 20, థర్డ్ రీడింగ్‌లో ఇన్ని ఒక పర్టిక్యులర్ యేసుకుంటే జనరల్‌గా ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్‌లో ఎక్కువ క్వెషన్స్‌కి ఆన్సర్ వచ్చేది ఈ సెకండ్ స్టేజ్‌లోనే. అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ రౌండ్ ఈస్ దిస్ సెకండ్ స్టేజ్. ఈ సెకండ్ స్టేజ్ అన్నిటికంటే చాలా క్లియర్. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో, ఇలా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలిగితే మీకు ఖచ్చితంగా సో, ఏ, బి, సి, డి 4 ఆప్షన్స్‌లో ఖచ్చితంగా సి కాదు, ఖచ్చితంగా బి కాదు అని మీకు కాన్ఫిడెంట్‌గా తెలిస్తే యూ హావ్ టు గో ఫర్ దీస్ 2 ఆప్షన్స్ ఏ, డి. ఈ రెండిట్లో ఈ సెకండ్ స్టేజ్‌లోనే ఏదో ఒకటి ఖచ్చితంగా పెట్టేసి వచ్చేయండి. ఖచ్చితంగా పెట్టండి. సో, ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ఒకవేళ తప్పదు అనుకుంటే ఇంకొంచెం థింక్ చేయాలనుకుంటే అప్పుడు థర్డ్ బెటర్. 90% ఆఫ్ ద కేసెస్‌లో సెకండ్ రీడింగ్‌లో ఆన్సర్ పెట్టేసేయండి. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తున్నాను. లాస్ట్‌కి బబ్లింగ్ చేద్దాం ఓఎంఆర్‌లో అనుకునే ఆలోచన ఉంటే ఇప్పుడే విత్‌డ్రా చేసుకోండి. ప్రతిసారి క్వెషన్‌కి ఆన్సర్ ఇమ్మీడియేట్‌గా పెట్టే అలవాటు కూడా పెట్టుకోండి. మీకు మీరు కొన్ని సెల్ఫ్ మేడ్ అసెషన్స్ చేసుకోకండి. సో, ఐ యామ్ టెల్లింగ్ యూ విత్ ఎక్స్‌పీరియన్స్ అదే టైంకి బబుల్ చేయండి ఓఎంఆర్‌లో. చాలా జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సెకండ్ స్టేజ్ ఎందుకు చెప్తున్నానంటే ఫర్ సపోజ్
సెకండ్ స్టేజ్లో యావరేజ్గా ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఒక 30 క్వశ్చన్స్ మీరు సెకండ్ స్టేజ్లో 2 ఆప్షన్స్ ద్వారా ఎలిమినేట్ చేశారనుకో చేయగలిగారు అనుకోండి. అప్పుడు మనకు జరిగే పాజిటివిటీ ఏంటి, నెగటివిటీ అనుకో. ఫర్ సపోజ్ 30 క్వశ్చన్స్కి 30 కరెక్ట్ అయ్యాయి అనుకోండి. ఇది అదృష్టంలో అదృష్టం, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో అవుతుంది. సో అప్పుడు మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 60 మార్క్స్ వస్తాయి. వీల్ గెట్ ద 60 మార్క్స్. ఫర్ సపోజ్ మనకు 20 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ అయ్యాయి అనుకోండి. 20 క్వశ్చన్స్ అప్పుడు చూద్దాం. జనరల్గా 20 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ అయ్యాయి అంటే 10 క్వశ్చన్స్ రాంగ్ అయినట్టు. 1/3 నెగిటివ్, 2 మార్క్స్ కాబట్టి 2/3 నెగిటివ్. సో 10 ఇంటూ 2/3. సో చూడండి ఇప్పుడు 3 3 9. సో మళ్ళీ 3 వేసుకోండి. ఆల్మోస్ట్ 6.6. కొంచెం క్యాలిక్యులేషన్స్ రాంగ్ ఉంటే మీరు పెద్దగా ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. సో ఇప్పుడు 20 కరెక్ట్ అయ్యాయి కాబట్టి 40 మార్క్స్ అండ్ 10 రాంగ్ అయ్యాయి. ఆ 10 రాంగ్కు గాను మనకు వచ్చిన పెనాల్టీ 6.6. సో 40 మైనస్ 6.6 ఆల్మోస్ట్ మనకు 33.33 వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కొంచెం అటు ఇటుగా 33 మార్క్స్ రిస్క్ చేసినందుకు గాను. ఫర్ సపోజ్ ఇంకొక వర్స్ట్ కేసులో 15 క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ అయ్యాయి అనుకోండి. 50-50 ఛాన్సెస్. మీరు 30 అంటే మొత్తం మీద సెకండ్ స్టేజ్లో మీరు ఆన్సర్ చేసింది 30 క్వశ్చన్స్ అనుకోండి. 15 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, 15 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి. 15 క్వశ్చన్స్ కరెక్ట్ కాబట్టి దానికి మనకు వచ్చే మార్కులు ఇంటూ 2 కాబట్టి దాట్ ఈక్వల్ టు 30 మార్క్స్. 30 మార్క్స్ వచ్చాయి. 15 క్వశ్చన్స్ రాంగ్ అవుతే 15 ఇంటూ 2/3. సో 3 5 15, 5 2 10, మైనస్ 10. అంటే టోటల్గా 30 మైనస్ 10 మార్క్స్. అప్పటికి కూడా మనకు ప్లస్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, 20 మార్క్స్ మనకు ప్లస్గానే ఉంటాయి. 20 మార్క్స్ ప్లస్గానే ఉంటాయి. సో గో ఆన్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇలాగా సార్ 10 క్వశ్చన్సే కరెక్ట్ అయ్యాయి అనుకోండి. 10 క్వశ్చన్సే కరెక్ట్ అయ్యాయి. అప్పుడు మనకు వచ్చే మార్క్స్ ఎంత, 20 మార్క్స్. 20 మార్క్స్. 20 రాంగ్ అయ్యాయి కాబట్టి 20 ఇంటూ 2/3. సో 3 6 18, 6.66 అనుకోండి. సో ఆల్మోస్ట్ 12 పాయింట్ సంథింగ్ వస్తుంది. 13 పాయింట్ సంథింగ్ అనుకోండి. 13 పాయింట్ సంథింగ్, 13.5 అనుకోండి. మనకి ఇక్కడ వచ్చిందేమో 20, పోయిందేమో 13.5. సో దాట్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 6.5 మార్క్స్. అటు ఇటుగా మనకు అదనంగా వచ్చేది ఎంత, 6.5 మార్క్స్. సో ఇది. సో అంటే చూడండి, అంటే ఈ సెకండ్ స్టేజ్లో మన మెచ్యూరిటీ అంటే మన ప్రిపరేషన్ లెవెల్స్ని బట్టి ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్స్ కరెక్ట్ పెట్టడానికి, ఎక్కువ శాతం కరెక్ట్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ఉంటుంది వాళ్ళకి ఎక్కువ రాంగ్ అవుతుంది. ఫస్ట్ కేపబిలిటీస్ ఏంటో తెలుసుకోవాలి. సో ఇలా యుల్ బి గోయింగ్ ఫర్ ద సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఇట్లా మీకు ఒక లెక్కేసుకొని మీకు ఎలా కావాలనుకుంటే అట్లా రిస్క్ తీసుకోవచ్చు. అంటే 20 పోయినా 10 మాత్రమే కరెక్ట్ అయినా కూడా మీకు ఎంత ప్లస్ అవుతుంది, 6.5. సో ఇది వర్స్ట్ కేస్. సరే సార్, ఒకవేళ 5 క్వశ్చన్సే కరెక్ట్ అయినాయి అనుకోండి, మీరు అర్థం చేసుకోండి. సో యూ కెన్ క్యాలిక్యులేట్ అకార్డింగ్లీ. అంటే రిస్క్ చేస్తే మనకు వచ్చే అవుట్పుట్. ఇంకా నేను చెప్తాను సార్ ఇది ఎవరు పెట్టాలి ఎవరు పెట్టకూడదు అని చెప్పేసి. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్లో మీరు ఏదైతే సింగిల్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయగలిగారో, సో ఏదైతే ఒక సింగిల్ ఆప్షన్ ఎలిమినేట్ చేయగలిగారో దీన్ని బేస్ చేసుకొని, అంటే ఫస్ట్ 20 అని ఫస్ట్ రౌండ్లో, సెకండ్ రౌండ్లో 60 అయినాయి అనుకోండి. సో యూఆర్ లెఫ్ట్ విత్ 20. సో అప్పుడు ఈ థర్డ్ స్టేజ్లో మీరు రిస్క్ తీసుకోవాలా వద్దా, దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు రిస్క్ తీసుకోవాలా వద్దా, అది మీ పైన డిపెండ్ అవుతుంది. ఇలా 3 స్టేజెస్ అయిపోతాయి. సో ఒక టెస్ట్ రాస్తారు. ఈ స్టేజెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ పెట్టడం మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ప్రతిసారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గో విత్ దిస్ పాయింట్. చూడండి, దిస్ ఇస్ ద పాయింట్. ఇది వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్, హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ పెట్టిన టెస్ట్లో మన ఆఫ్లైన్ స్టూడెంట్ మనం చెప్పిన ప్రాసెస్ని ఫస్ట్ ఐటరేషన్, సెకండ్ ఐటరేషన్ అని చెప్పేసి చూస్తారు. తను ఓన్లీ సెకండ్ 2 మాత్రమే చేసింది. నేనేం చెప్తున్నా అంటే థర్డ్ స్టేజ్ కూడా ఇంపార్టెంట్ అని. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టేజ్లో పెడితే 20 కరెక్ట్ అయ్యాయి, 6 రాంగ్ అయ్యాయి. సెకండ్ స్టేజ్లో 8 కరెక్ట్ అయ్యాయి, 8 రాంగ్ అయ్యాయి. అంటే సేమ్ ఇప్పుడు థర్డ్ స్టేజ్లో ఏమైందో నువ్వు ఇట్లా రాస్తావు. ఒక టెస్ట్. ఇప్పుడు ఈ టెస్టులో ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు ఫస్ట్ అంటే నీకు కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్లో నీకు తెలిసేది ఏంటంటే నువ్వు ఫస్ట్ స్టేజ్లో స్ట్రాంగరా, సెకండ్ స్టేజ్లో స్ట్రాంగరా, థర్డ్ స్టేజ్లో స్ట్రాంగరా నీకు అర్థమవుతుంది. దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఫస్ట్ స్టేజ్లో చాలా పర్ఫెక్ట్గా 30 పెడతారు, 30 కరెక్ట్ అవుతుంది. కొంతమంది ఫస్ట్ స్టేజ్లో అన్ని అంటే పక్కాగా తెలుసని 30 పెడతారు, అందులో 20 రాంగ్ అవుతాయి.
అంటే వాళ్ళు ఫస్ట్ స్టేజ్‌లో వీక్ ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకు సెకండ్ స్టేజ్‌లో మంచిగా ఉండొచ్చు. సార్ ఒకవేళ 3 స్టేజ్‌ల్లో వీక్ అవుతే ఏంటి సార్? అంటే మీ బేసిక్స్, ఫౌండేషన్స్, మీ ప్రిపరేషన్ లెవెల్ సరిగ్గా లేనట్టు. సో, యూ హావ్ టు రీథింక్ అబౌట్ యువర్ ప్రిపరేషన్. సో, ఇలా 3 స్టేజెస్‌లో చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడ మళ్ళీ చూడండి. ఇక్కడ థర్డ్ క్వెషన్స్ మార్క్డ్ కరెక్ట్‌లీ ఇన్ పేపర్ బట్ నాట్ బబుల్డ్. చూడండి 3 క్వెషన్స్ మార్క్డ్ కరెక్ట్‌లీ ఇన్ పేపర్ బట్ నాట్ బబుల్డ్. వెరీ ఫూలిష్ మిస్టేక్. లాస్ట్ 6 మార్క్స్. అంటే, అంటే ఇది చిన్న పిల్లలాగా అనిపిస్తది. కానీ రాసిన ప్రతి టెస్ట్ మనం ఇలా అనలైజ్ చేస్తే, సో థింక్ చేస్తే వి విల్ బి గెట్టింగ్ వెరీ పాజిటివ్ థింగ్స్. సో ఇదే కాంటెక్స్‌లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ, సో యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కి సంబంధించి నేను అంతకుముందే వీడియో చేశాను. 2026 ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే ఎటువంటి టెస్ట్ సిరీస్ మనకి ఇంపార్టెంట్ అని. సో ఆ విధంగా వి హావ్ బాట్ ఏ సైంటిఫిక్ టెస్ట్ సిరీస్. చూడండి ఇక్కడ టోటల్‌గా 54 టెస్ట్స్ ఎవ్రీ డే బై డే టెస్ట్స్ ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తే చూడండి. న్యూ ఎన్‌సీఈఆర్‌టీస్ పైన టెస్ట్ ఉంది. ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీస్ పైన టెస్ట్ ఉంది. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పైన టెస్ట్ ఉంది. టోటల్ ఏన్షియంట్ హిస్టరీ సిలబస్ పైన టెస్ట్ ఉంది. సో ఇట్లాగా ఏన్షియంట్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఆ కోర్ సబ్జెక్ట్స్‌కి సంబంధించి ఈ అన్ని యాంగిల్స్‌లో చూస్తే జనరల్‌గా ఎవ్రీ ఇయర్ ఒక 10 క్వెషన్స్ వరకు పీవైక్యూస్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒక 10-15 క్వెషన్స్ వరకు ఎన్‌సీఈఆర్‌టీస్‌లో నుంచి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పీవైక్యూస్‌ని, ఎన్‌సీఈఆర్‌టీస్‌ని పర్ఫెక్ట్ అయిన నువ్వు ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్స్‌లో కూడా పర్ఫెక్ట్ అయి ఉంటావు. సో ఇలా ప్రతి టెస్ట్‌లో సో ఒక మీడియం, యావరేజ్, ఫాస్ట్ ఇట్లా అన్ని టైప్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. ఇలాగా రోహిత్స్ అకాడమీలో సీసాట్‌ని అండ్ అలాగే జనరల్ స్టడీస్‌ని బెస్ట్‌గా డిజైన్ చేయడం జరిగింది. ఇది వన్ కైండ్ ఆఫ్ టెస్ట్ సిరీస్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఇలా కాకుండా మాకు పాలిటీ ఒక ఒక సిలబస్ ఇచ్చి ఆ సిలబస్ ప్రకారం టెస్టులు పెట్టే ఉంటే బాగుంటుంది. ఆ కైండ్ ఆఫ్ అంటే టాపిక్ బేస్డ్ టెస్ట్ సిరీస్ అని ఒక సెక్షన్. అండ్ అలాగే ఇప్పుడు 2026 సైంటిఫిక్ వేలో చూడండి యునిక్ సైంటిఫిక్ టెస్ట్ సిరీస్. ఇది ఎవరు పెట్టనటువంటిది. అంటే సిలబస్ మొత్తాన్ని బేస్ చేసుకొని ఇక్కడ టాపిక్స్ కవర్ అవ్వవు. సో అట్లాగా పీవైక్యూస్‌ని బేస్ చేసుకొని ఓల్డ్ ఎన్‌సీఈఆర్‌టీస్, న్యూ ఎన్‌సీఈఆర్‌టీస్, స్టాండర్డ్ బుక్స్, కరెంట్ అఫైర్స్ అన్నిటిని కవర్ చేసే విధంగా ఇటువంటి టెస్ట్ సిరీస్‌ని హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ యాప్‌లో మీరు చూడొచ్చు. ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ కూడా మీకు కావాలన్నా 9110556858 ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేస్తే 9110556858 వాళ్ళకు ఈ టెస్ట్ సిరీస్ పంపిస్తాను. టాపిక్ బేస్డ్ టెస్ట్ సిరీస్ కావాలి సార్ అంటే దానికి కూడా మెసేజ్ చేస్తా. పే చేయండి. ఆ పీడీఎఫ్ పంపిస్తాను. సో ఇది సో బేసికల్‌గా ఈ వేలో చూస్తే వి ఆర్ గోయింగ్ ఫర్ చూడండి యావరేజ్‌గా ఒకానొక టైంలో కట్ ఆఫ్ 80-90, 87, 75, 88, 87.5, 92.5, 98, 98 అంటే లాస్ట్ ఒక 7 ఇయర్స్‌లో సో 2018 నుంచి ఇప్పటి వరకు 100 కూడా కట్ ఆఫ్ దాటలేదు. దాని మీనింగ్ ప్రతిసారి 100 దాటదని కాదు. వి హావ్ టు మేక్ ఏ కాలిక్యులేటెడ్ రిస్క్. ఫర్ సపోజ్ మనకి ఎగ్జామ్‌లో పక్కాగా ఒక 40 క్వెషన్స్ మాత్రమే తెలిసాయి అనుకోండి. ఈ 40 క్వెషన్స్ నువ్వు అటెంప్ట్ చేసి వచ్చావు. ఇంకేం అటెంప్ట్ చేయలేవు అనుకోండి. 4 2 జా ఎంత? 80. 80 అనుకుంటే నువ్వు ఇక్కడ మిస్ అవుతావు కట్ ఆఫ్, ఇక్కడ మిస్ అవుతావు కట్ ఆఫ్, ఇక్కడ మిస్ అవుతావు, ఇక్కడ మిస్ అవుతావు, ఇక్కడ మిస్ అవుతావు, ఇక్కడ మిస్ అవుతావు, ఇక్కడ కూడా మిస్ అవుతావు. అంటే నీ అంటే మళ్ళీ బేస్డ్ ఆన్ ద కేటగిరీస్ కట్ ఆఫ్ మారుతది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు పక్కాగా తెలిసినవి పెట్టడమా నీకు అంటే జనరల్‌గా ఒక టాపర్ ఎవరో చెప్తారు. ఫర్ సపోజ్ ఒక క్యాండిడేట్. సో ఇది చేస్తే బావుంటది, అది చేస్తే బావుంటది. ఎవరు ఏది చెప్పినా వాళ్ళకు సూట్ అయ్యేది చెప్తారు. అది మీకు సూట్ అవ్వకపోవచ్చు. సో ఫర్ సపోజ్ నేను ఈ 3 స్టేజెస్ చెప్పాను. ఇందులో ఇది మీకు సక్సెస్ అవ్వకపోవచ్చు. దీనివల్ల మీకు పెద్దగా బెనిఫిట్ రాలేకపోవచ్చు. మీరు ఇంకొక వేకెళ్ళిపోతారు. ఇదంతా ఎందుకు? ఒకేసారి క్వెషన్ పేపర్‌ని చదువుతాను. ఒకేసారి ఎప్పటికప్పుడు ఆన్సర్. అంటే ఇవన్నీ ఏది మీకు సూట్ అవుతది, ఏది మీకు సూట్ కాదు అనేది ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు రైట్ టెస్ట్స్. ఈ 5 నెలలు ఏదైతే ఉంటుందో ఈ టెస్ట్స్ ఇప్పుడు రాస్తేనే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మీకు చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్ ఐయామ్ టెల్లింగ్ యూ గో విత్ దిస్ స్టెప్. మీరు ఫస్ట్ స్టేజ్‌లో మీకు స్ట్రెంగ్త్ ఉందా? సెకండ్ స్టేజ్‌లో మీకు స్ట్రెంగ్త్ ఉందా? థర్డ్ స్టేజ్‌లో స్ట్రెంగ్త్ ఉందా? మీరు ఫైండ్ ఔట్ చేయండి. థర్డ్ స్టేజ్‌లో మీరు చాలా వీక్ ఉంటే వదిలేసేయండి. గో విత్ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్. ఓన్లీ జనరల్‌గా ప్రతి ఎగ్జామ్‌లో ఖచ్చితంగా ఈజీ క్వెషన్స్ ఉంటాయి. మోడరన్ క్వెషన్స్ ఉంటాయి. హార్డ్ క్వెషన్స్ ఉంటాయి. ఈజీ అండ్ మోడరన్ 65% ఆఫ్ ద క్వెషన్స్ ఉంటాయి. అంటే 100 క్వెషన్స్‌లో 65 క్వెషన్స్ ఈజీ, మోడరేట్‌గానే ఉంటాయి.
35 క్వెషన్స్ మాత్రమే హార్డ్‌గా ఉంటాయి. జనరల్‌గా స్టూడెంట్ చేసే పొరపాటు ఏంటంటే, మిస్టేక్ ఏంటంటే, ఈ హార్డ్ క్వెషన్స్ గురించి ఆలోచించి, తమ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించి, ఈ 35 క్వెషన్స్‌ని ఎలా అటెంప్ట్ చేయాలి అన్న దాని కోసమే స్ట్రాటజీ పెట్టుకుంటాడు. కానీ ఈ 65%ని వదిలేసుకుంటాడు. ఇవి వస్తే నువ్వు ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతావు. నీకు ప్రిలిమ్స్‌లో 100కి 100 కరెక్ట్ అయినా ఇట్స్ ఆఫ్ నో యూజ్. అవేం మెయిన్స్‌కి కౌంట్ అవ్వవు. మన స్ట్రాటజీ ఏంటంటే సో, ఖచ్చితంగా ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఎన్ని అటెంప్ట్ చేయకూడదు. ఒక రేషనాలిటీ అనేది డెవలప్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ఆలోచనలొస్తాయి. చాలా ఇబ్బందులొస్తూ ఉంటాయి. సో, ఏంటంటే ఆహ్, ఒక్కొక్కసారి క్వెషన్‌లో నాట్ కరెక్ట్ అంటారు. కానీ నువ్వు నోటీస్ చేయకుండా కరెక్ట్ ఆన్సర్ పెట్టేసొస్తావు. ఒక్కొక్కసారి బబ్లింగ్ చేయవు. ఏవేవో థాట్స్ ఒస్తాయి. అంటే ఈ 5 నెలలు రాసే ప్రతి టెస్ట్‌లో నిన్ను నువ్వు అర్థం జేసుకోవాలి. నీ బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది? నీ బ్రెయిన్ ఆ క్వెషన్‌కి తగ్గట్టు ఎలాంటి ఆలోచనల్ని చేస్తుంది? ఇలా నిన్ను నువ్వు మార్చుకోవడమే టెస్ట్ అంటే ఏదో పేరుకి ఎవరో టాపర్స్ లేకపోతే ర్యాంకర్స్ అందరూ టెస్టులు రాయమంటున్నారు. ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళిపోయి డబ్బులు కట్టేసి టెస్ట్స్ రాసి, ఇదిగో వెళ్లి ఒక టెస్ట్ రాసి తక్కువ మార్కులొస్తున్నాయి. మళ్ళీ రాద్దాము. మళ్ళీ ఇలా ఎప్పటికి. సో, టెస్ట్స్ రాస్తేనే ఇంప్రూవ్‌మెంట్ ఉంటది. కానీ టెస్ట్స్ రాసి వదిలేస్తే యూ గెట్ నథింగ్. టెస్ట్స్‌లో నుంచి ఇలా నిన్ను నువ్వు రెట్రోస్పెక్ట్ చేసుకోవాలి. నీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని నెక్స్ట్ టెస్ట్‌లో దాన్ని ఓవర్‌కమ్ చేసుకోవాలి. ఇవాళ 10 వస్తే రేపు 15. సో, టెస్ట్ రాసిన తర్వాత ప్రతి టెస్ట్‌లో రిటన్ ఎక్స్‌ప్లనేషన్స్ ఇస్తారు. ఈవెన్ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో మనం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్రొవైడ్ చేస్తున్నాము. చాలామంది గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇలా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ టెస్ట్ సీరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎస్ఆర్ నగర్‌లో ఆఫ్‌లైన్ టెస్ట్స్ ఉంటాయి. మీరు దూరం ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ టెస్ట్ సీరీస్ కావాలంటే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో ఉంటుంది. మన దగ్గర ఓన్లీ పీవైక్యూస్ బేస్డ్ టెస్ట్స్ ఉన్నాయి. ఓన్లీ ఎన్‌సీఈఆర్‌టీ బేస్డ్ టెస్ట్స్ ఉన్నాయి. సైంటిఫిక్ టెస్ట్ సీరీస్, మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, టాపిక్ బేస్డ్ టెస్ట్. ఇలా 4 టైప్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయి. మీరు మీకు తగ్గట్లుగా దాన్ని చూసుకోవచ్చు. ఓకే. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ప్రతి టెస్ట్‌లో ఈ 3 స్టేజెస్ దాన్ని అప్లై చేసి సో, మిమ్మల్ని మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో చూసుకొని రోజు రోజుకి ఇంప్రూవ్‌మెంట్ అవ్వండి. సో, నేను చెప్పిన టెక్నిక్ కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. కానీ ప్రాక్టీస్ చేస్తేనే అది సూట్ అవుతదో కాదో తెలుస్తది. ఎవరికైనా వీడియో నచ్చకపోతే ఖచ్చితంగా నన్ను ఫర్‌గివ్ చేస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ వీడియో డెఫినైట్‌లీ హెల్ప్స్ యూ అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. మంచి టెస్ట్ సీరీస్ కోసం లేకపోతే ఏదైనా మంచి కోర్సెస్ ఎవరైనా 2027 టార్గెట్ చేస్తూ బెస్ట్ కోచింగ్ అకాడమీ గురించి చూస్తే హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీలో బ్యాచ్‌కి 30 మెంబర్స్ మాత్రమే ఉంటారు. ఎవ్రీడే 15 మినిట్స్ ఫ్యాకల్టీ మీకు అవైలబుల్ ఉంటారు. మీ క్వెషన్స్‌ని, మీ ఆన్సర్స్‌ని, మీ ఎవాల్యుయేషన్స్ చేయడానికి. అండ్ మీకు 1 వీక్ ఫ్రీ డెమోస్ ఉంటాయి. వెరీ అఫోర్డబుల్. సో, అన్ని మార్కెట్‌లో కల్లా అందరికంటే కూడా చాలా తక్కువ ప్రైస్‌కి అండ్ అలాగే వన్స్ జాయిన్ అయిన తర్వాత ఆఫ్‌లైన్‌కి జాయిన్ అవుతే మీకు ఆన్‌లైన్ ఫ్రీ ఉంటది. అండ్ వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ర్యాంక్ వచ్చేంత వరకు దిస్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో, ఇన్ని ఫీచర్స్ ఉన్న ఏకైక అకాడమీ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ. సో, ఇంకేదైనా డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి లేకపోతే ఇంతకు ముందు ఇచ్చిన నా నంబర్‌కైనా మెసేజ్ పెట్టండి. యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.